హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం డే 17th గ్రానీ స్క్వేర్ నేర్చుకోబోతున్నాం. ఇది ఓకేనా. ఇక్కడ నేను 3 కలర్స్ వాడాను. ఇక్కడ నేను ఆల్ మిల్కీ కాటన్ యాన్సే వాడాను కాబట్టి నేను ఇక్కడ 2 mm నీడిల్ వాడుతున్నాను. 6 ప్లై యాన్ ఇది. ఓకే, ఇంకా కటర్, ఇంకా హైడింగ్ కోసం నీడిల్. ఓకేనా, లేట్ చేయకుండా మనం ఈ గ్రానీ స్క్వేర్ని నేర్చుకుందాం ఫ్రెండ్స్. ఓకే, ఇక్కడ మనం మ్యాజిక్ రింగ్లో 16 డబుల్ క్రోషెస్ చేసుకోవాలి. ఓకే, డబుల్ క్రోషే వర్క్ చేసినప్పుడు 3 చైన్స్తో స్టార్ట్ చేస్తాం కదా, అది ఈక్వల్ టు 1 డబుల్ క్రోషే. ఇంకా రిమైనింగ్ 15 మనం డబుల్ క్రోషెస్ చేసుకోవాలి. ఓకేనా, 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16. ఓకే, 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 డబుల్ క్రోషెస్ చేసుకున్నాము. చేసుకున్న తర్వాత దీన్ని లాగేసి ఈ థర్డ్ చైన్ ఉంది కదా, దాంట్లో స్లిప్ స్టిచ్ చేసేసి. ఓకేనా, దీంతో మన ఫస్ట్ రో కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మనం సెకండ్ రోలో ఏం చేయాలంటే 1 చైన్, ఇది కౌంటింగ్లోకి రాదు, సేమ్ ప్లేస్లో 2 సింగిల్ క్రోషెస్ చేసుకోవాలి. చూడండి. ఓకే, మళ్ళీ నెక్స్ట్ దాంట్లో 1 సింగిల్ క్రోషే, మళ్ళీ నెక్స్ట్ దాంట్లో 2 సింగిల్ క్రోషే, ఓకే, మళ్ళీ నెక్స్ట్ దాంట్లో 1 సింగిల్ క్రోషే. ఇలా అన్నమాట. ఫస్ట్ దాంట్లో 2, నెక్స్ట్ దాంట్లో 1, మళ్ళీ 2, మళ్ళీ 1, మళ్ళీ 2, మళ్ళీ 1 సింగిల్ క్రోషెస్ చేసుకోవాలి. టోటల్ 24 సింగిల్ క్రోషెస్ రావాలన్నమాట. ఓకేనా, లాస్ట్లో కలుస్తాం. లాస్ట్లోకి వచ్చేసాం 1, నెక్స్ట్ దాంట్లో 2. ఓకే, దీంతో ఈ రౌండ్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ స్లిప్ స్టిచ్ చేసేసుకుందాం. ఓకేనా, ఇప్పుడు 1 చైన్ ఇచ్చేసి యాన్ని కట్ చేసేస్తాం. ఓకే, ఇప్పుడు మన సెకండ్ రో కూడా కంప్లీట్ అయిపోయింది. చూడండి, ఇప్పుడు వచ్చేసి థర్డ్ రో మనం ఈ పింక్ కలర్తో చేసుకుంటున్నాము. ఇప్పుడు స్లిప్ నాట్ వేసుకోండి. స్లిప్ నాట్ వేసుకొని ఇక్కడ ఏం చేస్తారంటే ఎక్కడి నుంచైనా ఈ నీడిల్ని ఇన్సర్ట్ చేసేసి ఈ యాన్ని తీసుకొని 1 చైన్, కౌంటింగ్లో లేదు, సేమ్ ప్లేస్లో ఒక సింగిల్ క్రోషే చేసి ఇక్కడ ఏం చేయాలంటే ఫస్ట్ 3 చైన్స్ వేయాలి. 1 2 3 చైన్స్ వేసి 1 2 చైన్ స్కిప్ చేసి నెక్స్ట్ చైన్లో మళ్ళీ 1 సింగిల్ క్రోషే చేయాలి. ఇలా. ఓకేనా, ఇప్పుడు మళ్ళీ చూడండి, 1 2 3 చైన్స్ వేసి మళ్ళీ 1 2 చైన్ స్కిప్ చేసి థర్డ్ చైన్లో స్లిప్ స్టిచ్ చేయాలన్నమాట. సారీ, స్లిప్ స్టిచ్ కాదు, సింగిల్ క్రోషే. సింగిల్ క్రోషే చేయాలి. ఓకేనా, మళ్ళీ 1 2 3 చైన్స్ చేసి 1 2 చైన్ స్కిప్ చేసి థర్డ్ దాంట్లో సింగిల్ క్రోషే. మళ్ళీ 1 2 3 చైన్స్ చేసి 1 2 చైన్ స్కిప్ చేసి నెక్స్ట్ థర్డ్ దాంట్లో 1 సింగిల్ క్రోషే. అలాగే కంప్లీట్ చేయాలి. చూడండి, 1 2
3 చైన్స్, 1 2 చైన్ స్కిప్ చేసి థర్డ్ చైన్లో 1 సింగిల్ క్రోషే, మళ్ళీ 1 2 3 చైన్స్ వేసి మళ్ళీ 1 2 చైన్ స్కిప్ చేసి థర్డ్ చైన్లో సింగిల్ క్రోషే. ఓకే, మళ్ళీ 1 2 3 చైన్ స్కిప్ చేసి 1 2 చైన్ స్కిప్ చేసి థర్డ్ చైన్లో 1 సింగిల్ క్రోషే. ఇక్కడ 1 2 3 4 5 6 7 8 రావాలన్నమాట. మళ్ళీ 1 2 3 చైన్స్ వేసి 1 2 చైన్ స్కిప్ చేసి థర్డ్ చైన్లో సింగిల్ క్రోషే. ఓకేనా, ఇక్కడ టోటల్ మనకి ఇవి 3 చైన్స్ గ్యాప్ అనేది 8 రావాలన్నమాట. ఓకేనా, దీని తర్వాత ఏం చేయాలంటే ఇప్పుడు సేమ్ ప్లేస్లో ఈ చైన్ 3 గ్యాప్ ఉంది కదా, ఇందులో 1 సింగిల్ క్రోషే చేసి అందులోనే 1 చైన్ చేసి సేమ్ ప్లేస్లో 5 డబల్ క్రోషెస్ చేయాలి. చూడండి, 1 ఇది 2 ఇది 3 ఇది 4 5. ఓకే, మళ్ళీ సేమ్ ప్లేస్లో 1 చైన్ చేసి సేమ్ అందులోనే ఒక సింగిల్ క్రోషే చేయాలి. ఓకేనా, ఇదిగోండి ఇది ఒక 1 పెటల్ వచ్చింది. ఇప్పుడు చూడండి, మళ్ళీ నెక్స్ట్ చైన్ 3 గ్యాప్, చైన్ 3 ఉంది కదా, దాంట్లో 1 సింగిల్ క్రోషే చేసి 1 చైన్ చేసి 5 డబల్ క్రోషెస్ చేయాలి. 1 2 3 డబల్ క్రోషే, 4 డబల్ క్రోషే, 5 డబల్ క్రోషే. ఓకే, ఇప్పుడు 1 చైన్ వేసి మళ్ళీ సేమ్ ప్లేస్లో 1 సింగిల్ క్రోషే. ఓకేనా, ఇలా 8 చేయాలి. ఇక్కడ ఏం చేస్తారంటే నెక్స్ట్ ఈ చైన్ 3 గ్యాప్ ఉంది కదా, ఇందులో 1 సింగిల్ క్రోషే చేసి 1 చైన్ చేసి 5 డబల్ క్రోషెస్ చేసుకోవాలి. తర్వాత మళ్ళీ 1 చైన్ చేసి సేమ్ ప్లేస్లో 1 సింగిల్ క్రోషే చేయాలన్నమాట. ఓకేనా, అలాగే అన్ని చైన్ 3 గ్యాప్స్లో అలాగే చేయాలి. ఇలా పెటల్స్ వస్తాయి. టోటల్ 8 రావాలన్నమాట. లాస్ట్లో కలుస్తాను. ఇప్పుడు నెక్స్ట్ దాంట్లో 1 సింగిల్ క్రోషే, 1 చైన్, సేమ్ ప్లేస్లో 5 డబల్ క్రోషెస్, 1 2 3 4 5. ఓకే, ఇప్పుడు మళ్ళీ 1 చైన్ చేసి సేమ్ ప్లేస్లో 1 సింగిల్ క్రోషే చేసేయాలి. ఓకేనా, ఇక్కడ థర్డ్ చైన్ ఉంది కదా, ఇందులో స్లిప్ స్టిచ్ చేసేస్తే ఈ రో మనది కంప్లీట్ అయిపోయింది. థర్డ్ రో ఇక్కడ. ఇప్పుడు 5 చైన్స్ వేసుకోండి. 1 2 3 4 5. 5 చైన్స్ వేసుకొని ఇక్కడ ఇది ఉంది కదా, ఇక్కడ 1 సింగిల్ క్రోషే చేయాలి. ఇగోండి, ఇక్కడ ఈ పెటల్కి మధ్యలో గ్యాప్ ఉంది కదా, ఇక్కడ 1 సింగిల్ క్రోషే చేసుకోవాలి. ఓకేనా, చేసుకున్న తర్వాత మళ్ళీ 1 2 3 చైన్స్ చేసి మళ్ళీ ఈ పెటల్కి మధ్యలో ఉన్న గ్యాప్లో 1 సింగిల్ క్రోషే చేసుకోవాలి. ఓకేనా, మళ్ళీ 1 2 3 4 5 సింగిల్ క్రోషే 5 చైన్స్ వేసుకొని మళ్ళీ పెటల్కి మధ్యలో ఉన్న గ్యాప్లో 1 సింగిల్ క్రోషే చేయాలి. ఓకే, మళ్ళీ 3 1 2 3 చైన్స్, మళ్ళీ నెక్స్ట్ గ్యాప్లో 1 సింగిల్ క్రోషే, మళ్ళీ 5 చైన్స్, 1 2 3 4 5 చైన్స్, మళ్ళీ నెక్స్ట్ గ్యాప్లో 1 సింగిల్ క్రోషే, మళ్ళీ 3 చైన్స్, 1 2 3 చైన్స్ వేసుకొని మళ్ళీ ఈ రెండిటికి మధ్యలో ఉన్న దాంట్లో 1 సింగిల్ క్రోషే. ఓకే, మళ్ళీ 5 సింగిల్ క్రోషే వేసి 5 చైన్స్ వేసి మళ్ళీ నెక్స్ట్ సింగిల్ క్రోషే, మళ్ళీ 3 చైన్స్ వేసి మళ్ళీ నెక్స్ట్ సింగిల్ క్రోషే, అలా 5 3 5 3 అన్నట్టుగా ప్యాటర్న్ రిపీట్ అవ్వాలన్నమాట. ఓకే, ఇక్కడ మనం 3 వేసుకున్నాం, ఇప్పుడు 5 వేసుకున్నాం. 1 2 3 4 5. ఓకే, 5 వేసుకున్నాను. చూడండి, ఈ రెండిటికి మధ్యలో ఉన్న ఇక్కడ 1 సింగిల్ క్రోషే. ఓకే, మళ్ళీ ఇప్పుడు 3 1 2 3
ఓకే చేసుకొని మళ్ళీ ఇక్కడ 1 సింగిల్ క్రోషే. ఓకేనా, దీంతో మనకి ఈ రో కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ 1 చైన్ ఇచ్చేసి కొద్దిగా యాన్ వదిలేసి కట్ చేసేసి. ఓకేనా, ఇప్పుడు ఇక్కడ 4 కార్నర్స్ ని మనం క్రియేట్ చేయాలి. సో ఇక్కడ నేను క్రీమ్ కలర్ యాన్ వాడుతున్నాను. నెక్స్ట్ రో ఇక్కడ చూడండి ఇలా వచ్చింది. ఇక్కడ ఏం చేయాలంటే స్లిప్ నాట్ వేసుకొని మనం 5 చైన్స్ వేసాం కదా, 5 చైన్స్ లో వచ్చేసి 3 డబుల్ క్రోషే, 2 చైన్స్ 3 డబుల్ క్రోషే చేయాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఫస్ట్ స్టార్ట్ విత్ 3 చైన్స్ ఈక్వల్ టు 1 డబుల్ క్రోషే, సేమ్ ప్లేస్ లో 2 డబుల్ క్రోషే, 3 డబుల్ క్రోషే, 1 2 చైన్స్, సేమ్ ప్లేస్ లో మళ్ళీ 3 డబుల్ క్రోషే, 1 2 3. ఓకే, మళ్ళీ నెక్స్ట్ 3 చైన్స్ ఉంది కదా, అక్కడ వచ్చేసి ఓన్లీ అక్కడ వచ్చేసి మనకి 5 డబుల్ క్రోషెస్ చేసుకోవాలి. 1 5 హాఫ్ డబుల్ క్రోషెస్, 2 3 4 5. ఓకే, మళ్ళీ 5 చైన్స్ గ్యాప్ లోకి వచ్చేసాం చూడండి. ఇక్కడ వచ్చేసి 3 డబుల్ క్రోషే, 1 చైన్, 3 డబుల్ క్రోషే. ఓకే, ఓకే, ఇక్కడ ఏం లేదు ఫ్రెండ్స్. 3 చైన్స్ వేసిన దగ్గర 5 హాఫ్ డబుల్ క్రోషెస్ వేసుకోవాలి. 5 చైన్స్ వేసిన దాంట్లో వచ్చేసి 3 డబుల్ క్రోషే, చైన్ టు 3 డబుల్ క్రోషెస్, మళ్ళీ 5 హాఫ్ డబుల్ క్రోషెస్, మళ్ళీ 3 డబుల్ క్రోషే, చైన్ టు 3 డబుల్ క్రోషెస్, మళ్ళీ 5 హాఫ్ డబుల్ క్రోషెస్. అలాగే మనము 4 కార్నర్స్ చేసుకోవాలి. సరేనా, నేను లాస్ట్ లో కలుస్తాను. ఇప్పుడు 5 హాఫ్ డబుల్ క్రోషెస్, 1 2 3 4 5. ఓకే, ఇప్పుడు థర్డ్ చైన్ లో స్లిప్ స్టిచ్ చేసుకోండి. ఓకేనా, ఇప్పుడు వచ్చేసి ఏమవుతుందంటే ఈ చైన్ టు గ్యాప్ ఉంది కదా, చైన్ టు గ్యాప్ లో 3 హాఫ్ డబుల్ క్రోషెస్ వేసుకోవాలి. ఓన్లీ చైన్ టు గ్యాప్స్ లో, మిగిలిన అన్నింట్లో 1 హాఫ్ డబుల్ క్రోషే వేసుకోవాలన్నమాట. ఓకేనా, ఇప్పుడు నేను చైన్ 1 తో స్టార్ట్ చేస్తున్నాను. ఇది కౌంటింగ్ లోకి రాదు. సేమ్ ప్లేస్ లో 1 హాఫ్ డబుల్ క్రోషే, నెక్స్ట్ దాంట్లో ఇంకొక హాఫ్ డబుల్ క్రోషే, నెక్స్ట్ కార్నర్ లోకి వచ్చేసాను చూడండి. ఇక్కడ 3 హాఫ్ డబుల్ క్రోషెస్ చేసుకోవాలి. 2 3. ఓకే, మళ్ళీ మిగిలిన వాటన్నిటిలో కూడా 1 హాఫ్ డబుల్ క్రోషెస్ చేసుకోవాలి. మళ్ళీ కార్నర్ లో 3 హాఫ్ డబుల్ క్రోషెస్, మళ్ళీ కార్నర్ లో 3 హాఫ్ డబుల్ క్రోషే, మిగిలిన అన్నిట్లో 1 హాఫ్ డబుల్ క్రోషే. ఓకేనా, లాస్ట్ లో కలుస్తాం. లాస్ట్ లోకి వచ్చేసాము. ఓకే, అన్నిట్లో హాఫ్ డబుల్ క్రోషెస్ వేసుకున్నాం. ఓకేనా, ఇప్పుడు థర్డ్ చైన్ లో స్లిప్ స్టిచ్ చేసేయండి. ఓకే, 1 చైన్ వేసేసి కొద్దిగా యాన్ వదిలేసి కట్ చేసేసి. ఓకేనా, చూడండి ఫ్రెండ్స్, ఇవి వచ్చేసి మీరు హైడ్ చేసేసుకోండి. చూడండి, మన డే 17th గ్రానీ స్క్వేర్ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. దీంతో మనము ఎయిర్పాడ్ కేస్ లాగా కూడా చేసుకోవచ్చు. చూసారా, ఇలా ఎయిర్పాడ్ కేస్ లాగా కూడా చేసేసుకోవచ్చు మీరు. ఓకేనా, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.